ఈ వీడియోలో మనం అసలు శివలింగం ఎలా ఏర్పడింది, శివలింగానికి ఆది అంతం అనేది ఉందా అనే విషయం గురించి తెలుసుకుందాం. ఒక్కసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తికి మధ్య గొప్పవారెవరు అనే విషయంపై వాదన మొదలైంది. బ్రహ్మదేవుడు నేనే గొప్పవాడిని, ఎందుకంటే ఈ లోకానికి సృష్టికర్త నేనే అని అంటాడు. అప్పుడు విష్ణువు కూడా నేను ఈ జగత్ పరిపాలకుడిని, నేనే శ్రేష్ఠుడుని అని అంటాడు. ఇద్దరూ తాము సర్వోన్నతులమని వాదించుకుంటారు. ఈ గొడవ వల్ల సకల లోకాలలో గందరగోళం ఏర్పడింది. దేవతలు, ఋషులు చాలా కలవరపడ్డారు. వారికి ఏం చెయ్యాలో అర్థంగాక శివుని దగ్గరకు వెళ్లి బ్రహ్మ విష్ణువు యొక్క గొడవ గురించి వారికి వివరిస్తూ, ఓ శంభో, ఓ నీలకంఠ, ఈ గొడవను ఆపి గర్వం తొలగిపోయేలా మీ సత్యస్వరూపాన్ని వారికి తెలియజేయండి స్వామి అని ప్రాధేయపడతారు. అప్పుడు శివుడు తన శక్తితో పెద్ద అగ్నిస్తంభంగా ఏర్పడతాడు. ఆ అగ్నిస్తంభం ఆకాశాన్ని తాకింది, పాతాళాన్ని తాకింది. ఈ అగ్నిస్తంభం ఆది లేని, అంతం లేని జ్యోతి రూపంగా ఏర్పడింది. బ్రహ్మ విష్ణువులు ఆ గంభీర స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు వారితో ఈ విధంగా అంటూ, ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతం గురించి తెలుసుకున్నవారు నిజమైన శ్రేష్ఠుడు అవుతాడు అని వారితో అంటాడు. బ్రహ్మదేవుడు వెంటనే హంసరూపం ధరించి నేనే ఈ స్తంభం యొక్క ఆదిని మొదటగా కనిపెడతాను అని అగ్నిస్తంభం యొక్క పై భాగానికి ఎగిరిపోతాడు. అలాగే విష్ణువు కూడా వరాహరూపం ధరించి నేనే ఈ అగ్నిస్తంభం యొక్క అంతాన్ని కనిపెడతాను అని అగ్నిస్తంభం యొక్క కింది భాగానికి బయలుదేరుతాడు. బ్రహ్మ పైకి ఎగిరి కొన్ని వేల యుగాలు గడిచిపోతుంది. అయినా ఆ అగ్నిస్తంభం యొక్క ఆది కనిపించకపోయేసరికి అలసిపోయి వెనక్కి తిరిగి వెళ్తాడు. ఇంత వెతికినా గాని బ్రహ్మలో ఏమాత్రం గర్వం తగ్గదు. అతను క్రిందికి తిరిగి వెళ్లే మార్గ మధ్యలో మధురవనంలో ఒక తాళి పువ్వు అతనికి కనబడుతుంది. బ్రహ్మదేవుడు దాన్ని అడిగాడు, నీవు ఎక్కడనుంచి వచ్చావు అని. అప్పుడు తాళి పువ్వు, నేను ఈ లింగం తల నుండి పడిపోయాను అని బ్రహ్మతో అంటుంది. అప్పుడు బ్రహ్మ ఉపాయం పన్ని తన అబద్ధాన్ని రుజువు చెయ్యటానికి ఆ తాళి పువ్వునే సాక్షిగా చేసి నేనే ఈ లింగం తలని చూశాను అని గర్వంతో ప్రకటించుకున్నాడు. అదే సమయంలో విష్ణువు క్రిందికి దిగుతూ సాగుతున్నాడు. అతను కూడా వేల యుగాల పాటు ప్రయాణించాడు. కాని ఎంత దిగినా ఆ అగ్నిస్తంభం యొక్క అంతం కనిపించలేదు. చివరికి అలసిపోయి పైకి వచ్చాడు. అప్పుడు విష్ణువు పరమశివుణ్ణి నమస్కరించి ఇలా అన్నాడు, ఓ పరమేశ్వరా, నేను నిన్ను పూర్తిగా గ్రహించలేకపోయాను. నీవే సర్వాంతర్యామి, నీవే పరబ్రహ్మ అని అంటాడు. అప్పుడు ఆ జ్వాలాస్తంభం నుండి శివుడు అతి భయంకరమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అంటాడు, బ్రహ్మ, నీవు అబద్ధం చెప్పినావు. తాలి పువ్వును అబద్ధానికి సాక్షిగా నిలబెట్టినావు. అందుకే భూమిలో నీకు పూజ జరగదు అని శపిస్తాడు. అక్కడ నుంచే బ్రహ్మదేవునికి శాపం విధించబడింది. ఈ శాపం వలనే భూమిపై బ్రహ్మ ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. తర్వాత శివుడు విష్ణువును చూసి ఇలా అన్నాడు, విష్ణు, నీవు నిజాయితీగా నన్ను అంగీకరించావు. నీవు నీ భక్తులకు అతి ప్రియుడిగా ఉంటావు. నీవు నా సేవలో అహంకారము లేకుండా ఉండినందుకు నా కృప నీకు ఎప్పటికీ ఉంటుంది అని విష్ణువుని దీవిస్తాడు. ఈ విధంగా శివుడు ఇద్దరికీ ఒక గొప్ప పాఠం నేర్పాడు. అప్పుడు శివుడు, నేను లింగ రూపంలో పరబ్రహ్మత్వానికి ప్రతీక. ఈ లింగం ఆదిలేనిది, అంతం లేనిది. నన్ను అర్థం చేసుకోవటానికి గర్వం కాదు, భక్తి, వినయం కావాలి అని అంటాడు. అక్కడే మొదలైంది శివలింగ ఆరాధన. ఆ రోజే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఇలా బ్రహ్మ విష్ణువుల మధ్య ఉన్న గొడవను శివుడు సుఖంగా పరిష్కరించాడు. తన పరబ్రహ్మస్వరూపాన్ని లింగ రూపంలో నిరూపించాడు. ఆ లింగం మొదలులేనిది, చివరలేనిది. అది సాక్షాత్తు పరమేశ్వరుని తత్వరూపం. ఈ కారణంగానే శివలింగాన్ని ఆరాధించటం, అభిషేకించటం, పూజించటం ద్వారా శివుని కృపను పొందవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి పురాణ కథల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.